యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కానీ ఆ నిర్ణయం ఈ ఇంట్లో సంతోషాల్ని నింపుతుందా, ఈ పెళ్లి జరిపించొచ్చా అన్నది మీరే చెప్పాలి గురువుగారు. ఏదో ఒకటి చేసి రాజగురువుతో నువ్వే వైదేహి అని చెప్పించాలని చూశావో, డిఎన్ఏ రిపోర్ట్ కోర్టుకు వెళ్తుంది. కేస్ రీఓపెన్ అవుతుంది. పాపం గురువుగారితో అంతా చెప్పాలని ఆరాటపడుతోంది, కానీ నోరు విప్పలేదు. గురువుగారు, తను మా వైదేహి రూపంలో ఉన్న వైశాలి. శాంతాదేవి కోసం ఇక్కడ ఉండాల్సొచ్చింది. గురువుగారు మొదటిసారి చూస్తున్నారు కదత్తయ్యా. వైదేహి ఏమో అని అనుమానం ఉన్నట్టుంది. తను వైశాలి గురువుగారు. కోర్టులో రుజువైంది. డిఎన్ఏ టెస్ట్లో కూడా రుజువైంది. ఊర్మిళ, గురువుగారికి అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరెలాంటి వాళ్ళో తెలుసు కదా. మీరు చెప్పండి గురువుగారు, అలేఖ్య మా కోడలవుతుందా? ఈ పెళ్లి జరుగుతుందా? గురువుగారికి అంతా తెలుస్తుంది కదా, ఎందుకు నేనే వైదేహనని చెప్పడం లేదు? అప్పుడు నాకు ఆయనకి పెళ్లి జరిగిందని ఆయనే చెప్పారు కదా. ఇప్పుడు నేనే వైదేహనన్న సంగతి తెలియడం లేదా? వైదేహి ప్రాణాలతోనే ఉంది, అది నేనే. ఈ పెళ్లి అవసరం లేదని చెప్పండి గురువుగారు. కౌశల్యమ్మ, దేవుడి గదిలోంచి గవ్వలు తీసుకురామ్మా. అలాగే గురువుగారు. వైదేహీనా లేక వైశాలీనా? ఒకవేళ వైదేహి అయితే అన్యాయం జరిగిపోతుంది.
ఏం జరుగుతుంది గురుగారు? మళ్ళీ వేయమ్మా. మళ్ళీ అలాగే పడ్డాయి. ఏంటో చెప్పండి గురువుగారు, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఏంటి గురువుగారు, ఏదన్నా సంశయమా? లేదు దశరథ, మీ మనోవాంఛ ప్రకారమే చేయొచ్చు. ఏ సమస్య లేదు. అంటే ఈ పెళ్లి చెయ్యొచ్చా గురువుగారు? అలేఖ్య నా కోడలవుతుంది కదా? అవును. మరి నేనెవరు? ఇప్పుడే గొంతు చించుకొని అరవాలనుంది, కానీ ఒక్క మాటైనా అడగలేనే. గురువు గారు ఎందుకు నా గురించి ఆలోచించలేదు? నా బావకి అలేఖ్యకి పెళ్ళెట్టి ఇప్పుడేం చేయాలి? అలాగే ఇంకో విషయం చెప్పాలి దశరథ. అలేఖ్య ఈ ఇంటి కోడలవుతుందన్నారు కదా, ఆ సంతోషం చాలు. ఇంకేం అవసరం లేదు గురువుగారు. నా గురించి చెప్పాలనుకుంటున్నారు. ఊర్మిళ కావాలని అడ్డుపడుతోంది. ఊర్మిళ,
గురువుగారు ఏదో చెప్పాలంటే మధ్యలో అడ్డుపడతావేంటి? గురువుగారు మీరు చెప్పండి. సంతోషం, తృప్తి మనిషిని ఒకచోట ఆపేస్తాయి దశరథ. ఇంకేమీ తెలుసుకోనివ్వు. అదేం లేదు గురువుగారు, మీరు చెప్పండి. కొన్ని నిర్ణయాలు విధిలిఖితాలు దశరథ. వాటిని దాటి చెప్పడానికి ఏం చెప్పినా ఉపయోగం ఉండదు. మీ నిర్ణయం ప్రకారమే ఈ వివాహం జరగనివ్వు. మనం వేసే ప్రతి అడుగు, తీసుకునే నిర్ణయం అంతా దేవుని ఆటలో భాగమే. నా బంగారు తల్లి. రేపు మీరు నిర్ణయించిన ముహూర్తానికి నిశ్చితార్థం జరగనివ్వండి. అవాంతరాలు ఏమొచ్చినా అవి కేవలం సరైన గమ్యాన్ని చేర్చే మలుపుగానే భావించాలి. వెళ్ళొస్తాను. అలాగే గురువుగారు. గురువుగారు ఏమన్నారు చివర్లో? ఏం అర్థం కాలేదు. ఎక్కువ అర్థమైనా నీతో ప్రమాదమే. అంతా నీకే తెలుసన్నట్టు హడావిడి చేస్తావు గాని నిశ్చితార్థం చేసుకోమన్నారు. పెళ్లి జరుగుతుందన్నారు. అది చాలు. గురుగారు, ఏంటమ్మా? లోపల వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. మరి నా ప్రశ్నకి కూడా సమాధానం చెప్తారా గురుగారు? ఎవరు ఏది అడిగినా నాకు తెలిసింది చెప్పడం నా ధర్మం. అడగమ్మా. లోపల ఎందుకలా చెప్పారో తెలీదు, కానీ సర్వం తెలిసిన మీరు నేనెవరూ గుర్తించలేదా? నా బావతో ఉన్న బంధం మీకు తెలీదా? అగ్ని సాక్షిగా నా మెళ్ళో 3 ముళ్ళు వేసిన ఆయన మరొకరికి తాళి కడతారా? అప్పుడు నా మెడలో ఉన్న ఈ మంగళసూత్రానికి ఏమిటి సమాధానం? చెప్పండి గురువుగారు. నాకు కాకుండా వేరొకరికి ఆయన జీవితంలో చోటు ఉంటుందా? మా బంధం విడిపోతుందా? సమాధానం చెప్పండి గురువుగారు. మీ బంధాన్ని విడదీయడం ఆ భగవంతుడి వల్లే కాలేదమ్మా. ఇక ఈ మానవ మాతృల వల్ల ఏమవుతుంది? మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. మరి లోపల అలా ఎందుకు చెప్పారు? అలేకి కోడలు ఎలా అవుతుంది? అది జరుగుతుంది. అదేలా సాధ్యం గురువుగారు? నా బావ జీవితంలోకి మరొకరు వస్తారు అంటున్నారు. మా బంధం తెగిపోతూ అంటున్నారు. అదెలా సాధ్యం? ఇది విధి నీకు పెడుతున్న పరీక్షమ్మా. ఏది ఎందుకు ఎలా జరుగుతుందో పోను పోను నీకే అర్థం అవుతుంది. కష్టాల్ని, కన్నీళ్లని ఓపికతో అధిగమించు. నీ ప్రేమే నీ బలం, నీ నమ్మకమే నీ ఆయుధం. ఆ దేవుడు ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. మా బంధం చేతర్థం నన్ను మా బావని ఎవ్వరూ విడదీయలేరు. ఇది చాలు. ఏ కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. మళ్ళీ నా స్థానం నాకు దక్కే వరకు పోరాడుతాను.
అలేఖ్య నువ్వెక్కడున్నావా? నీకోసం పైనంతా వెతికాను. ఎందుకు? రేపు మీ నిశ్చితార్థం కదా, దాని గురించే మాట్లాడదామని వచ్చాను. నువ్వు హ్యాపీగా నిశ్చితార్థం చేసుకోవాలి, ఏ లోటు ఫీల్ అవ్వకూడదు. ఏం కావాలో చెప్పు. ఏం కావాలన్నా తెచ్చిస్తావా? మీ పెళ్లి జరగడం నాకు ముఖ్యం అలేఖ్య. నాకంటే నాకు మాత్రమే కాదు, ఇంట్లో అందరూ అదే కోరుకుంటున్నారు. చెప్పేం కావాలో క్షణాల్లో అరేంజ్ చేస్తాను. అయితే దేవాంశ్ కావాలి, తీసుకొనిరా. దేవాంశ? అవును, అలైకి రమ్మంటుందని చెప్పి తీసుకొనిరా. నా కోసం నవ్వుతూ రావాలి, నవ్వుతూ నాతో మాట్లాడాలి. సరదా తీరిందా? నోరుందని మాట్లాడ్డం కాదు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. తను లాయర్. తనతో ఏం మాట్లాడినా 1కి 10 సార్లు ఆలోచించి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏంటి, అర్థమైందా? అలేఖ్యా, నీకు దేవాంశ్ కావాలంటే అది వాలి వల్లో నా వల్లో అయ్యేది కాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవాంశ్ తనంతట తానే వచ్చి నీ ఒళ్ళో ఆల్తాడు. అవకాశమా? అవకాశమే. రాజగురువే స్వయంగా వచ్చి మీ పెళ్లి జరుగుతుందని చెప్పాడు. రాజగురువు మాటంటే ఈ ఇంట్లో రాజశాసనం లెక్క జరిగి తీరుతుంది. కాబట్టి నువ్వు దేవాంశ్ సంతోషం అది ఇది అని వేరే ఆలోచనలేమీ పెట్టుకోకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పెళ్లి జరిగేలా చూసుకోవడం మంచిది. పెళ్లి ఎలాగైనా జరిగిపోతుంది, దాంట్లో నాకు ఎలాంటి అనుమానమూ లేదు. ఇంట్లో అందరూ అదే కోరుకుంటుంటే జరగకుండా ఆగుతుందా? కానీ దేవాంశ్తో పెళ్లి జరగడం కన్నా దేవాంశ్ నావాడు అనిపించుకోవడమే నాకు ముఖ్యం. పెళ్ళైతే ఎలాగూ నీవాడైపోతాడు కదా, దానికి దీనికి తేడా ఉంది. చాలా తేడా ఉంది. మెడలో తాళి కట్టించుకుంటే భార్యనవుతాను, కానీ మనసులో చోటు సంపాదించుకున్నప్పుడు మాత్రమే తన దాన్నవుతాను. అప్పుడే దేవాంశ్ కూడా నా వాడవుతాడు. ముందు పెళ్లి జరగని అలేఖ్య. భార్యగా పక్కన చోటుంటే మనసులో చోటు సంపాదించుకోవడం ఎంతసేపు? అదే పొరపాటు. దేవాంశ్ మనసులో వైదేహి ఉండగా నా మెడలో తాళి కట్టడు. పొరపాటు పడుతున్నావా లేఖ్య? దేవాంశ్ తన ప్రేమకెంత విలువిస్తాడో కుటుంబానికి అంతే విలువిస్తాడు. నీ మెడలో తాళి కడతాడు. మళ్ళీ ఏదో ఒక ఆటంకం రాకముందే దాని గురించి ఆలోచించు. అంటే దేవాంశ్ మనసులో చోటు లేకపోయినా పెళ్లి మాత్రం చేసుకోమంటారా? అంతే కదా. దానివల్ల మీకు లాభం, నాకేంటి? లాభమా? మీ పెళ్లి జరిగితే మాకేంటి లాభం? నేనంత తెలివి తక్కువ లాయర్ని కాదు ఊర్మిళ. దేవాంశ్తో నా మెళ్ళో తాళి కట్టించుకుంటే ఈ రాజ్యాధిపతి పదవేదో ఉంది కదా, అది దేవాంశ్ దగ్గర నుంచి పోయి ఈ వాలి సొంతమవుతుంది. ఈ ట్రస్ట్ ఆస్తులు మొత్తం పెత్తనం మీదవుతుంది. నాకు మాత్రం నేను కోరుకున్న జీవితం నాకు కలగానే మిగిలిపోతుంది. నాకు కావాల్సింది అది కాదు. దేవాంశ మనసులో నాకు చోటు కావాలి. అలా జరగాలి అంటే ముందు దేవాంశ మనసులోంచి వైదేహి పోవాలి, పోయేలా చెయ్యాలి. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతోంది? మా పెళ్లి జరిగి మీరు కోరుకున్నది మీకు దక్కాలి అంటే ముందు దేవాంశ మనసు ఖాళీ కావాలి. ఆలోచించుకోండి. ఇలా మాట్లాడుతోంది ఏంటి ఊర్మిళ? వచ్చిన అవకాశం ఉపయోగించుకుని పెళ్లి చేసుకోమంటే మనసు తొక్క తోటకూర అంటుందండి. తనేదో అనడం కాదు, మనమేం చెయ్యాలో చెప్తోంది.
మనమేం చేయాలో చెప్పిందా? ఏంటిది? వైదేహిని ఇంట్లో నుంచి పంపమని. అవునా? అలా ఎప్పుడు చెప్పింది? తను లాయర్, ఏది డైరెక్ట్గా చెప్పదు, మనమే అర్థం చేసుకోవాలి. తను చెప్పేది నిజమే. వైదేహి ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చేసి దేవాంశి మనసు చెడగొడుతుంది, ఈ పెళ్ళి ఆగేలా చేస్తుంది. కాబట్టి వాళ్ళు పెళ్లి పీటలు ఎక్కేలోగా వైదేహిని ఇల్లు ఖాళీ చేయించాలి. పైకంటే ఈజీగా పంపించేయచ్చు, కానీ ఇంట్లో నుంచి అంటే కష్టమే.